మన డైట్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా, ఎంత పర్సెంట్ ఫ్యాట్ తీసుకుంటున్నాం, అసలు రోజుకి ఎన్ని క్యాలరీస్ కావాలి, వీటన్నిటి మీద ప్రయారిటీస్ ఇస్తాం. కానీ అసలు మన ఆరోగ్యానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ గురించి మర్చిపోతున్నాం. అదే ఫైబర్, అంటే పీచు పదార్థం. ఈ ఫైబర్ అనేది మన ఆరోగ్యానికి ఒక ఆరో ప్రాణం లాంటిది. ఈ వీడియోలో ఈ ఫైబర్ వల్లే కలిగే ఉపయోగాలు, అలాగే ఏ ఫుడ్స్లో ఎంతెంత ఫైబర్ ఉంది, ఇవి మన డైట్లో ఎలా వాడుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మనం పొద్దున్న లెగిస్తే బ్రేక్ఫాస్ట్లో ఈ ఇడ్లీ దోశలని, బ్రెడ్ అండ్ బన్లని, మధ్యాహ్నం అయితే వైట్ రైస్, డిన్నర్ అయితే చపాతీలు. అసలు వీటన్నిటి ఫుడ్స్లోనూ కార్బోహైడ్రేట్స్ తప్ప ఫైబర్ ఎక్కడైనా ఉందా? ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ ఇంకా ఆహారపు అలవాట్ల కారణంగా డైటరీ ఫైబర్ మీద అస్సలు శ్రద్ధ చూపించట్లేదు. మన డైట్లో అసలు ఫైబర్ లేకపోతే డయాబెటీస్ నుంచి బ్లడ్ ప్రెషర్, ఓవర్ వెయిట్, జీర్ణ సమస్యలు, అలాగే ఇండైజెషన్, కాన్స్టిపేషన్ నుంచి ఈవెన్ కోలన్ క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం అంతా కూడా ఈ గట్ హెల్త్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంది. అసలు గట్ బ్యాక్టీరియాకి ముఖ్యమైన ఫుడ్ ఏంటో తెలుసా? ఈ ఫైబర్. అందుకే ఫైబర్ని గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా అంటారు. ఫైబర్ అనేది రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బ్లడ్లో కరిగి అది మన కొలెస్ట్రాల్ ఇంకా డయాబెటీస్ని కూడా తగ్గిస్తుంది. ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన బాడీలో డైజెస్ట్ కాదు. ఇది మన పెద్ద పేగుల్లో స్టూల్ ఫార్మేషన్కి, అలాగే మోషన్ ఫ్రీగా అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది కాన్స్టిపేషన్ నివారించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం మన డైట్లో ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ సిగ్నిఫికెంట్లీ తగ్గామని ప్రూవ్ అయింది. అంతేగాక ఈ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల మన గట్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెంది మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మన డైట్లో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఫుల్నెస్ అనిపించి ఫుడ్ తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. దీనివలన వెయిట్ లాస్ కూడా అవుతుంది. మరి ఇన్ని లాభాలున్న ఈ ఫైబర్ ఏ ఫుడ్స్లో ఎక్కువ ఉందో చూసుకుందాం. ఇవి ముఖ్యంగా తృణధాన్యాల్లో ఎక్కువ ఉంటుంది. తృణధాన్యాలు అంటే మనకి పొట్టుతో ఉన్న ధాన్యాలు. ముఖ్యంగా ఓట్స్ అండ్ బార్లీలో మనకి 3 నుంచి 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో ఉన్న బీటా గ్లూకాన్స్ మనకి షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రాగుల్లో 3.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, ఇంకా రైస్ బ్రాన్లో 4.3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇవే కాక లెగ్యూమ్స్ అంటే పప్పులు ఇంకా బీన్స్ వెరైటీస్లో కూడా ప్రోటీన్తో పాటు మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. పప్పు దినుసుల్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉండే పప్పు వచ్చి ఉలువలు. ఇందులో మనకి 5.3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. రాజ్మాలో 4.8 గ్రామ్స్, ఇంకా గ్రీన్ పీస్లో 4, శనగల్లో మనకి 3.9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, ఇంకా సోయాబీన్స్లో 3.7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్, ఫైబర్కి అసలు మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఆకుకూరలు అని చెప్పుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా గోంగూర, పాలకూర, కరివేపాకు, పొనగంటి కూర, వీటన్నిటిలోనూ కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలో అన్నిటిలోకి ఎక్కువ ఫైబర్ ఉండేది కరివేపాకు విత్ 6.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. తర్వాత మనకి గోంగూరలో 6.1 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆకుకూర దొరకకపోతే కనుక కరివేపాకు పౌడర్ చేసుకుని పెట్టుకోండి. కూరల్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఫైబర్ దొరుకుతుంది. చిక్కుళ్ళు ఇంకా బీన్స్ వెరైటీస్ అన్నిటిలో కూడా మనకి 3.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇవే కాక కాయగూరల్లో డ్రమ్ స్టిక్ అంటే ములక్కాడలో 4.8 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. మిగిలిన కాయగూరల్లో మనకి బీరకాయ, ఆనపకాయ, ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, వీటన్నిటిలో కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. ఎండు కొబ్బరిలో మనకి 6.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. అలాగే ఫ్రెష్ కోకోనట్లో 3.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. ఒకవేళ మీ డైట్లో ఫైబర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక రోజు మీ కూరల్లో కొబ్బరి తురుము కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్ అన్నిటిలోకి ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్ ఏంటో తెలుసా? అంజీర్ అంటే ఫిగ్స్ విత్ 6.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. దాని తర్వాత మనకి జామకాయలో 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే డేట్స్లో 4 గ్రామ్స్, ఇంకా సీతాఫల్, సపోటా, ఆవ్లా, గ్రేప్స్లో 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. ఇవే కాక టైనీ సీడ్స్ లైక్ చియా సీడ్స్ అని, ఫ్లాక్ సీడ్స్, వీటిలో కూడా ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఫైబరే కాక వీటిలో ప్రోటీన్స్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది. ఇవి మన హార్ట్ హెల్త్కి చాలా మంచివి. ఫ్లాక్ సీడ్స్ని కొంచెం పౌడర్ చేసుకుని రోజు మీ కూరలో కానీ, స్మూదీస్ లేదా సాలెడ్స్లో యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి ఫైబర్ దొరుకుతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఈ గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అయిన ఈ ఫైబర్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుని మీ హెల్త్ని, అలాగే గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.